దేవుడు మనిషికి ఆహారాన్ని ఎలా ఇచ్చాడు? ఫ్రీగా ఇచ్చాడు. ఇప్పటికీ ఎలా ఇస్తున్నాడు? ఫ్రీగానే ఇస్తున్నాడు. కానీ మనుష్యులలో స్వార్థపూరితమైన ఆలోచన విధానం బయలుదేరిన తర్వాత, నేను వ్యాపారం చేస్తున్నాను అని వ్యాపారం మొదలుపెట్టిన తర్వాత మనుష్యులు పంటలకు రేటు కట్టారు. ఆదాము కాలంలో అమ్మకాలు ఉన్నాయటి? ఆదాము కాలంలో ఏమైనా కొనుగోళ్లు అమ్మకాలు కనబడ్డాయా? లేవు. భూమిని మీ అందరికీ సమానంగా పంచిచ్చాను అన్నాడు దేవుడు. పూర్వం కూడానట దున్నేవాడిది భూమి అని ఒక చట్టం ఉండేదట. అంటే ఎవడు కావాలంటే వాడు వెళ్ళి ఆ భూమిని దున్నుకోవచ్చు, పండించుకున్న తర్వాత వదిలేయాలి. దున్నుకునేవాడు, పండించుకునేవాడు, తినేవాడు. తర్వాత వస్తు మార్పిడి పద్ధతి అమల్లోకి వచ్చింది. నేను గోధుమ పండించాను అనుకోను, వరి పండించేవాడివి. నీ వరి నాకు ఇచ్చి నా గోధుమను తీసుకెళ్లేవాడివి. అలాగా వస్తు మార్పిడి పద్ధతి అమల్లో ఉండేది. దేవుడు రేటు పెట్టలా, ఫ్రీగా ఇచ్చాడు. భోజనం ఫ్రీగా ఇచ్చాడు, ఊపిరి ఫ్రీగా ఇచ్చాడు, ఆయుష్కాలం కూడా దేవుడు ఎలా ఇచ్చాడు? ఫ్రీగానే ఇచ్చాడు. అంటే దేవుడి దగ్గర అన్ని ఫ్రీ. మనిషి రేటు కట్టడం మొదలు పెట్టాడు. చివరికి రక్షణ కూడా ఎలా ఇచ్చాడు? ఉచితంగానే ఇచ్చాడు. మనం బాప్తిస్మం కొనుక్కుంటామా? లేదే. ఫ్రీ. యేసుక్రీస్తు త్యాగం ఉచితం, పరలోక ప్రాప్తి ఉచితం. మనం వెల చెల్లించి కొనడానికి ఏమీ లేదు. అంతా కృప ద్వారానే రక్షింపబడ్డాము. ఆయన ఎక్కడా రేటు కట్టలేదు. నీకోసం ఆయన ఒక వెలగా మారిపోయాడు, విమోచన క్రయధనముగా మారిపోయాడు. సో కాబట్టి మనం దేవుని యొద్ద నుండి పొందుకుంటున్న అనేకమైన మేలులలో దేన్ని మరిచిపోకుండా కృతజ్ఞత కలిగి జీవించడం అనేది మన బాధ్యత కావాలి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. Download ShareChat.